భద్రాచలం పట్టణం పర్యటనకు వచ్చిన పార్టీ జిల్లా అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు మాట్లాడారు. భద్రాద్రి ప్రజల ఆశలు నెరవేర్చడంలో కాంగ్రెస్ విఫలమైందని, గత ప్రభుత్వంలో కేటాయించిన కరకట్ట నిర్మాణ పనుల నిధులు పక్కదారి పట్టాయని, ఇప్పటి వరకు కడుతూనే ఉన్నారని, రెడ్డి సత్రం రోడ్లో కరకట్ట రిటైలింగ్ వాలు కూలిపోయి ప్రజలు భయభ్రాంతులకు గురవుతుంటే కనీసం ప్రభుత్వం పట్టించుకునే స్థితిలో లేదని అన్నారు. ప్రజల నమ్మకాన్ని వమ్ము చేస్తూ అభివృద్ధి కోసమే పార్టీ మారినామని చెప్పేసి టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల కష్టాన్ని వమ్ము చేస్తూ కాంగ్రెస్ పార్టీలోకి పోయినటువంటి స్థానిక ఎమ్మెల్యే గారు టీఆర్ఎస్ పార్టీ ఆనాడు వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారిని తీసుకొచ్చి ఇక్కడ 38 కోట్ల రూపాయలతోనే కరకట్ట నిర్మాణం, ఈ కరకట్ట నిర్మాణానికి 38 కోట్ల రూపాయలు ఇస్తే అది అరకొరగా మొదలుపెట్టి 2 సంవత్సరాలు పూర్తిగా వస్తున్నాయని ఈనాటి వరకు దిక్కు దివాన లేనటువంటి పరిస్థితి. ఇప్పటి వరకు అభివృద్ధి మీద ఈ జిల్లాలో అసలు రివ్యూ మీటింగ్లు జరగలేదు. అసలు ఈ జిల్లాలో 3 మంత్రులు ఉన్నప్పటికీ కూడా అభివృద్ధి పైన అసలు రివ్యూ మీటింగే చేయకపోవడం దుర్మార్గం. మరి 38 కోట్ల రూపాయలు ఇచ్చి ఆనాడు కొంత ఈ సుభాష్ నగర్ కాలనీ కానీ ఇదంతా కూడా పూర్తిగా నీటిమయమవుతా ఉందనేటువంటి ఆలోచనతో అది తక్షణమే మంజూరు చేయడం జరిగింది. దానికంటే ముందు అసలు భద్రాచలానికి శాశ్వత ప్రాతిపదిక మీద పెద్ద ఎత్తున కరకట్ట నిర్మాణం చేపట్టాలంటే దాని మీద స్టడీ చేయాలని చెప్పేసి ప్రత్యేక కమిటీ వేసి మరి 4-5 స్టేట్లకు కూడా పంపించడం జరిగింది. కానీ దురదృష్టం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత భద్రాచలాన్ని పూర్తి నిర్లక్ష్యం చేస్తుంది. అసలు భద్రాచలం అభివృద్ధిని పూర్తిగా కుంటుపడే విధంగా పట్టించుకున్నటువంటి పాపాన పోయే పరిస్థితి లేదు. దాంతోపాటు ఇక్కడ కొద్దిగా ముందుకు పోయిన తర్వాత రిటర్నింగ్ వాల్ కూడా, ఈ రెడ్డి సత్రానికి పక్కన రిటర్నింగ్ వాల్ కూడా కూలిపోయిందని చెప్తా ఉన్నారు. ఆ రిటర్నింగ్ వాల్ కూలిపోతే కూడా కనీసం ఇప్పటి